గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే రీసెర్చ్ టు రిచ్. ఫ్రెండ్స్, ఈ రోజు మార్కెట్ లో మనందరికీ ఇష్టమైన పెన్నీ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం అండి. మార్కెట్ లో పెన్నీ స్టాక్స్ అనగానే ఇన్వెస్టర్స్ కి ఎప్పుడు ఒక ప్రత్యేకమైన అటెన్షన్ ఉంటుంది, కరెక్ట్? ఎందుకంటే వీటికి ఉన్న లో షేర్ ప్రైసెస్ అండ్ తక్కువ టైంలోనే భారీగా సిగ్నిఫికెంట్ రిటర్న్స్ జనరేట్ చేసే పాసిబిలిటీ అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే కేవలం ఒక లో షేర్ ప్రైస్ ఉన్నంత మాత్రాన ఆ కంపెనీ అట్రాక్టివ్ అయి కొన్ని పెన్నీ స్టాక్స్ కి చాలా స్ట్రాంగ్ గ్రోత్ ప్లాన్స్ ఉంటాయి. ఇవి వాళ్ళ యొక్క బిజినెస్ ప్రాస్పెక్ట్స్ ని బాగా ఇంప్రూవ్ చేయగలవు. ఈ కంపెనీస్ తమ కెపాసిటీ ఎక్స్పాండ్ చేయడం లేదా న్యూ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేయడం లాంటివి చేస్తుంటాయి. ఇంకొన్ని కంపెనీలు న్యూ మార్కెట్ లోకి ఎంటర్ అవడం లేదా ఫ్రెష్ బిజినెస్ సెగ్మెంట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం లాంటివి చేస్తా ఉంటాయి. ఒకవేళ ఈ ప్లాన్స్ ను వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేస్తే రాబోయే సంవత్సరాల్లో వాళ్ళ యొక్క హయ్యర్ రెవెన్యూ అండ్ ప్రాఫిటబిలిటీ అది బాగా సపోర్ట్ చేస్తుంది. ఈ రోజు మనం వాటి ఫేస్ వాల్యూతో సంబంధం లేకుండా ₹100 లేదా అంతకంటే తక్కువ ప్రైస్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ మనం కన్సిడర్ చేసాం. మనం సెలెక్ట్ చేసిన ఈ కంపెనీస్ గత 3 సంవత్సరాలుగా తమ సేల్స్ అండ్ ప్రాఫిట్ రెండింటిలో మంచి గ్రోత్ ని రిపోర్ట్ చేశాయి. అంతేకాదు వీటి యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ ROCE 12% కంటే ఎక్కువ ఉంది అండ్ డెట్ టు ఈక్విటీ రేషియో కూడా 1 కంటే తక్కువ ఉంది. సో చాలా స్ట్రాంగ్ గ్రోత్ ప్లాన్స్ ఉన్న 4 పెన్నీ స్టాక్స్ ని ఖచ్చితంగా మీ వాచ్ లిస్ట్ లోకి యాడ్ చేసుకోవడం వర్త్ కావచ్చు. సో వీడియోని ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ లో తెలియజేయండి. మన ఈ లిస్ట్ లో ఫస్ట్ ఉంది NMDC. చాలా సార్లు మనం అందరం మాట్లాడుకున్నాం కదండి. NMDC అనేది మన ఇండియాలో లార్జెస్ట్ ఐరన్ ఓర్ ప్రొడ్యూసర్ అండ్ ఇది మన మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ కింద ఆపరేట్ అవుతూ ఉంటుంది. దీని కోర్ బిజినెస్ లో ఐరన్ ఓర్ ఫైన్స్ అండ్ లమ్స్ యొక్క ప్రొడక్షన్ అండ్ సేల్స్ ఉంటాయి. ఈ కంపెనీ ఇప్పుడు కోల్ మైనింగ్ అండ్ పెల్లెట్స్ లాంటి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ లోకి ఎక్స్పాండ్ అవుతుంది. NMDC తన హైయెస్ట్ ఎవర్ ఐరన్ ఓర్ ప్రొడక్షన్ అయిన 53.2 మిలియన్ టన్స్ ని FY26 లో అచీవ్ చేసింది. ఇది FY27 కోసం 60 MT ప్రొడక్షన్ టార్గెట్ గా సెట్ చేసుకుంది అండ్ ఎండ్ ఆఫ్ డెకేడ్ కల్లా 100 మెట్రిక్ టన్ ని రీచ్ అవ్వాలని ఎయిమ్ పెట్టుకుంది. ఈ టార్గెట్ ని అచీవ్ చేయడానికి NMDC తన ఎగ్జిస్టింగ్ మైన్ కాంప్లెక్సెస్ లో ప్రొడక్షన్ ని ఎక్స్పాండ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. ఇందులో మన కిరాందుల్ మైన్ ప్రొడక్షన్ సుమారు 21 MT నుండి 30 MT కి గ్రో అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బైచెలి మైన్ ప్రొడక్షన్ సుమారు 18 to 19 మెట్రిక్ టన్ నుండి 35 MT కి ఎక్స్పాండ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే డిపాజిట్ 5 యొక్క కెపాసిటీని కూడా 12 MT నుండి 20 MT కి పెంచడానికి ప్లాన్ చేశారు. ఈ కంపెనీ బైలాడిలాలో డిపాజిట్ 4 ని ఓపెన్ చేసింది. దాదాపు 5 డెకేడ్స్ లో వీళ్ళు ఓపెన్ చేసిన ఫస్ట్ న్యూ ఐరన్ ఓర్ మైన్ ఇదే ఫ్రెండ్స్. ఈ మైన్ నుండి FY27 లో సుమారు 1 MT ప్రొడ్యూస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ గ్రాడ్యువల్లీ ఇది తన యొక్క రేటెడ్ కెపాసిటీ అయిన 7 MT కి రీచ్ అవుతుందంట. అలాగే FY27 లోనే డిపాజిట్ 13 లో కూడా ఆపరేషన్స్ ని కమెన్స్ చేయాలని NMDC ప్లాన్ చేస్తుంది. ఇది ఐరన్ ఓర్ తో పాటు వేరే బిజినెస్ లో కూడా డైవర్సిఫై అవుతుందండి. FY27 లోనే టోకీ సీడ్ కోల్ మైన్ నుండి ప్రొడక్షన్ ని బిగిన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ కంపెనీ ఇప్పుడు రోనే కుకింగ్ కోల్ బ్లాక్ ని ఓపెన్ చేయడం కోసం కూడా వర్క్ చేస్తుంది. వీళ్ళకున్న మరొక మేజర్ గ్రోత్ ఇనిషియేటివ్ ఏంటంటే మన విశాఖపట్నంలో ఉన్న బ్లెండింగ్ యాడ్ ని డెవలప్ చేయడం. ఈ ప్రాజెక్ట్ లో NMDC సుమారు ₹30 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని ప్లాన్ చేస్తుంది. ఈ ఫెసిలిటీ ద్వారా కన్సిస్టెంట్ క్వాలిటీ ఉన్న ఐరన్ ఓర్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇది వీళ్ళకి ప్రీమియం రియలైజేషన్ కి బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక ఫైనాన్షియల్ ఫ్రంట్ లో చూస్తే FY26 లో NMDC యొక్క రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ ₹315.5 బిలియన్ గా రికార్డ్ అయింది. మార్కెట్ లో లో ఐరన్ ఓర్ రియలైజేషన్ ఉన్నప్పటికీ వీళ్ళ నెట్ ప్రాఫిట్ మాత్రం 11% ఇంక్రీజ్ అయ్యి 74.2 బిలియన్ కి చేరింది. ఓవరాల్ గా చెప్పాలండి ఫ్రెండ్స్, NMDC ఇప్పుడు ఒక మేజర్ ఎక్స్పాన్షన్ ఫేజ్ లోకి ఎంటర్ అవుతుంది. ఫ్యూచర్ లో కూడా హయ్యర్ ఐరన్ ఓర్ ప్రొడక్ట్స్ అనేది వీళ్ళకి ఒక కీ గ్రోత్ డ్రైవర్ గా నిలనుంది. కొత్తగా వచ్చే కోల్ మైనింగ్ అండ్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ లో పెడుతున్న ఇన్వెస్ట్మెంట్స్ అన్ని రాబోయే సంవత్సరాల్లో వీళ్ళ యొక్క ఎడిషనల్ గ్రోత్ ఆపర్చునిటీ క్రియేట్ చేయగలరు. కరెంట్ మార్కెట్ లిప్ స్టాక్ ₹85 అటు ఇటుగా ట్రేడ్ అవుతుందండి. 52 వీక్స్ అండ్ ఈ స్టాక్ 13% కరెక్షన్ జరిగింది. మన ఈ లిస్ట్ లో నెక్స్ట్ కంపెనీ సుజలాన్ ఎనర్జీ అండి. ఎస్ బ్యాంక్ పెన్నీ స్టాక్ తర్వాత మార్కెట్ లో అంత ఫేవరెట్ స్టాక్ సుజలాన్ ఎనర్జీకి ఉందండి. మన ఈ సుజలాన్ ఎనర్జీ అనేది మన ఇండియాలో లీడింగ్ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీస్ లో ఒకటి. దీని యొక్క కోర్ బిజినెస్ లో విండ్ టర్బైన్ జనరేటర్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ యొక్క ఎగ్జిక్యూషన్ ఉంటాయి. ఈ కంపెనీ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఫోర్జింగ్ అండ్ ఫౌండరీ కాంపోనెంట్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. FY26 లో సుజలాన్ రికార్డు స్థాయిలో 2456 మెగావాట్ విండ్ టర్బైన్ కెపాసిటీని డెలివరీ చేసింది. ఈ కంపెనీ ఆ సంవత్సరాన్ని 5.9 గిగావాట్ యొక్క చాలా స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ తో ఎండ్ చేసింది. ఈ ఆర్డర్ బుక్ లో దాదాపు 66% ఫాస్ట్ గా గ్రో అవుతున్న కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ పబ్లిక్ సెక్టార్ సెగ్మెంట్ నుంచి వచ్చాయి. ఇప్పుడు ఈ కంపెనీ తన ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ EPC బిజినెస్ ని ఎక్స్పాండ్ చేస్తుంది. FY26 టైంలో వీళ్ళ యొక్క EPC ఆర్డర్ షేర్ 20% నుండి 28% కు ఇంక్రీజ్ అయింది. FY28 నాటికి ఈ షేర్ ని సుమారు 50% కి ఇంక్రీజ్ చేయాలని సుజలాన్ ఎయిమ్ గా పెట్టుకుందండి. అలాగే సుజలాన్ తన మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని కూడా 4.5 గిగావాట్ కి ఇంక్రీజ్ చేసింది. తమ ప్రొడక్షన్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడానికి అండ్ హయ్యర్ ఎగ్జిక్యూషన్ సపోర్ట్ చేయడానికి ఈ కంపెనీ 3 AI ఎనేబుల్డ్ స్మార్ట్ బ్లేడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని కూడా సెటప్ చేస్తుంది. వీళ్ళ యొక్క S144 టర్బైన్ ప్లాట్ఫామ్ కి దాదాపు
9 గిగావాట్ కి దగ్గరగా ఆర్డర్స్ రిసీవ్ అయ్యాయి. ఈ కంపెనీ తన బ్లూ స్కై ప్లాట్ఫామ్ ద్వారా మళ్ళీ ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా రీ ఎంటర్ అవడానికి ప్రిపేర్ అవుతుంది. ఈ ప్లాట్ఫామ్ లో నెక్స్ట్ జనరేషన్ S175 అండ్ S163 విండ్ టర్బైన్స్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ విండ్ కండిషన్స్ లో కూడా హయ్యర్ ఎనర్జీ అవుట్పుట్స్ ని జనరేట్ చేయడానికి అండ్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడానికి ఈ టర్బైన్స్ డిజైన్స్ చేయబడ్డాయి. ఇక ఫైనాన్షియల్ సైడ్ చూస్తే FY26 లో సుజలాన్ రెవెన్యూ 166.8 బిలియన్ గా రికార్డ్ అయింది. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 54% గ్రోత్ ని మార్క్ చేసింది. వీళ్ళ యొక్క ఎబిటా 63% ఇంక్రీజ్ అయ్యి 30.2 బిలియన్ కి చేరింది. అలాగే నెట్ ప్రాఫిట్ కూడా ఫ్రెండ్స్ 31.5 బిలియన్ కి దగ్గరగా నిలిచింది. ఫ్రెండ్స్ ఓవరాల్ గా చూస్తే సుజలాన్ ఇప్పుడు ఒక న్యూ ఫేజ్ ఆఫ్ గ్రోత్ లోకి ఎంటర్ అవుతుంది. వీళ్ళకున్న స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ అండ్ హయ్యర్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ అనేది వీళ్ళకి ఒక హెల్దీ ఎగ్జిక్యూషన్ విజిబిలిటీని ప్రొవైడ్ చేస్తున్నాయి. వీళ్ళ ఈపీసీ బిజినెస్ ఎక్స్పాన్షన్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లోకి రీ ఎంటర్ అవడం అనేది ఈ కంపెనీ యొక్క లాంగ్ టర్మ్ గ్రోత్ కి బాగా సపోర్ట్ చేయగలదు. కరెంట్ మార్కెట్ లో స్టాక్ 52 అరౌండ్ ట్రేడ్ అవుతుందండి. బట్ 52 వీక్స్ అండ్ ఈ స్టాక్ 23% కరెక్షన్ జరిగింది. డెఫినెట్ గా ఈ స్టాక్ ని మీరు ఆర్డర్ లో ఫస్ట్ స్క్రీన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ మన లిస్ట్ లో ఉంది ఐనాక్స్ విండ్ అండి. ఐనాక్స్ విండ్ అనేది మన ఇండియాలో లీడింగ్ ఇంటిగ్రేటెడ్ విండ్ ఎనర్జీ కంపెనీస్ లో ఒకటి. దీని కోర్ బిజినెస్ లో ఫ్రెండ్స్ విండ్ టర్బైన్ జనరేటర్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై ఉంటాయి. ఈ కంపెనీ ఈపీసీ అండ్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సర్వీసెస్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇది యొక్క తన సబ్సిడరీ అయిన ఐనాక్స్ గ్రీన్ ద్వారా ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ ను ఆఫర్ చేస్తుంది. ఐనాక్స్ విండ్ తన FY26 సుమారు 3.1 గిగావాట్ యొక్క చాలా డైవర్సిఫైడ్ ఆర్డర్ బుక్ ఎండ్ చేసింది. ఇది 2 ఇయర్స్ కంటే ఎక్కువ కాలానికి సరిపడా ఎగ్జిక్యూషన్ విజిబిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. FY26 టైంలో ఈ కంపెనీ దాదాపు 600 మెగావాట్ కొత్త ఆర్డర్ ని సెక్యూర్ చేసుకుంది. అలాగే దీని దగ్గర మోర్ దాన్ 2 గిగావాట్ ఆర్డర్ పైప్ లైన్ కూడా ఉంది. ఈ కంపెనీ ఇప్పుడు తన బిజినెస్ మోడల్ ని ఎక్విప్మెంట్ సప్లై వైపు షిఫ్ట్ చేస్తుంది. తమ ఆర్డర్ మిక్స్ లో ఎక్విప్మెంట్ సప్లై షేర్ ని గతంలో ఉన్న 20% కంటే తక్కువ నుండి సుమారు 75% పెంచాలని ప్లాన్ చేసుకుంటుంది. ఇది వాళ్ళ వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ ని ఇంప్రూవ్ చేయగలదు అండ్ చాలా స్ట్రాంగ్ క్యాష్ ఫ్లో జనరేషన్ ని సపోర్ట్ చేస్తుంది. వీళ్లకున్న మరో మేజర్ గ్రోత్ డ్రైవర్ ఐనాక్స్ క్లీన్ ఎనర్జీ. ఈ గ్రూప్ కంపెనీ ప్రతి సంవత్సరం మోర్ దాన్ 3 గిగావాట్ రెన్యూబుల్ కెపాసిటీని యాడ్ చేయాలని ప్లాన్ చేసుకుంది అండ్ FY29 నాటికి 14 గిగావాట్ రీచ్ అవ్వాలని ఎయిమ్ పెట్టుకుంది. ఈ యాన్యువల్ కెపాసిటీ ఎడిషన్ లో విండ్ అనేది సుమారు 20 to 30% కాంట్రిబ్యూట్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఐనాక్స్ విండ్ కి కంటిన్యూస్ గా రికరింగ్ ఆర్డర్ ఆపర్చునిటీని క్రియేట్ చేయగలదు. ఈ కంపెనీ తన మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీని కూడా ఎక్స్పాండ్ చేసుకుంటుంది. కంపెనీ తన నాసెల్ అండ్ హబ్ ఫెసిలిటీని ర్యాంప్ అప్ చేస్తుంది. అలాగే బ్లేడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని పెంచుతూ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ లో కూడా ఎక్స్పాండ్ అవుతుంది. ఐనాక్స్ విండ్ యొక్క ఇన్కమ్ 23% ఇంక్రీజ్ అయ్యి 45.7 బిలియన్ గా రికార్డ్ అయింది. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 3% గ్రో అయ్యి 4.5 బిలియన్ కి చేరింది. FY27 కోసం మేనేజ్మెంట్ రెవెన్యూ అనేది FY26 కంటే సుమారు 75% గ్రోత్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది. వాళ్ళు సుమారు 20 to 20% ఎబిటా మార్జిన్స్ గైడెన్స్ ఇచ్చారు. ఐనాక్స్ విండ్ యొక్క ఈ లార్జ్ ఆర్డర్ బుక్ అనేది ఒక హెల్తీ ఎగ్జిక్యూషన్ విజిబిలిటీని మనకు ప్రొవైడ్ చేస్తుంది. కమింగ్ ఇయర్స్ లో ఎక్విప్మెంట్ సప్లై కి పెరుగుతున్న షేరు అండ్ ఐనాక్స్ క్లీన్ నుండి వచ్చే రికరింగ్ ఆపర్చునిటీస్ అనేవి ఖచ్చితంగా ట్రాక్ చేయాల్సిన కీ ఏరియాస్ అని చెప్పుకోవచ్చు. మనం కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 79 అరౌండ్ ట్రేడ్ అవుతుందండి. బట్ 52 వీక్స్ అండ్ ఈ స్టాక్ 55% అరౌండ్ పడిపోయి ఉందండి. డెఫినెట్ గా ఈ స్టాక్ ను కూడా మీరు ఆర్డర్ లో పెట్టుకోండి. మన లిస్ట్ లో ఉన్న లాస్ట్ స్టాక్ అండి విద్యా వైర్స్. విద్యా వైర్స్ మెయిన్ గా పవర్ అండ్ ట్రాన్స్మిషన్ సెక్టర్ లో ఉపయోగించే విండింగ్ అండ్ కండక్టివిటీ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. వీళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోలో ఎనామిల్డ్ కాపర్ వైర్స్ అండ్ స్ట్రిప్స్ ఉంటాయి. ఇది పేపర్ కవర్డ్ కండక్టర్స్ అండ్ బేర్ కాపర్ వైర్స్ ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఈ కంపెనీ ఎలక్ట్రికల్, రెన్యూబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ జనరల్ ఇంజనీరింగ్ లాంటి సెక్టార్స్ కు తమ సేవలను అందిస్తుంది ఫ్రెండ్స్. ఈ కంపెనీ తమ సబ్సిడరీ అయిన ALCU ఇండస్ట్రీస్ ద్వారా ఒక మేజర్ కెపాసిటీ ఎక్స్పాన్షన్స్ ని చేపడుతుంది. తమ టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని సుమారు 19,000 టన్స్ నుండి దాదాపు 36,000 టన్స్ కి పెంచాలని ప్లాన్ చేసుకుంది. మిగిలిన కెపాసిటీ అనేది అక్టోబర్ 2026 నాటికి ఆపరేషనల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ కొత్త ఫెసిలిటీ ఆల్రెడీ అల్యూమినియం ఎనామిల్డ్ వైర్స్ అండ్ స్ట్రిప్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇది అల్యూమినియం పేపర్ కవర్డ్ కండక్టర్స్ అండ్ PV రిబ్బన్స్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇతర ప్రొడక్ట్స్ లో మల్టీ పేపర్ కవర్డ్ కాపర్ కండక్టర్స్ అండ్ కాపర్ బస్ బార్స్ ఉన్నాయండి. విద్యా వైర్స్ కంపెనీ CTC అంటే కంటిన్యూస్లీ ట్రాన్స్పోర్డ్ కండక్టర్ కోసం సుమారు 3,000 టన్స్ యాన్యువల్ కెపాసిటీని కూడా సెటప్ చేస్తుంది. ఈ ప్రొడక్ట్ ని మెయిన్ గా ట్రాన్స్ఫార్మర్స్ లో ఉపయోగిస్తారు మరియు దీని యొక్క ప్రొడక్షన్ అక్టోబర్ 2026 కల్లా స్టార్ట్ అవుతుందని అంచనా. ఈ కంపెనీ ట్రాన్స్ఫార్మర్ అండ్ ఎలక్ట్రికల్ అప్లికేషన్ కోసం కాపర్ ఫాయిల్స్ లో కూడా ఎక్స్పాండ్ అవుతుంది. FY27 లో తమ ఎక్స్పాండెడ్ కెపాసిటీలో సుమారు 50 to 60% ని యూటిలైజ్ చేసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ FY28 నాటికి ఆప్టిమమ్ యూటిలైజేషన్ రీచ్ అవ్వాలని చెప్పేసి ఏం పెట్టుకుంది. ప్రొడక్షన్ స్కేల్ అప్ అయ్యే కొద్దీ ఇలాంటి హయ్యర్ వాల్యూ ప్రొడక్ట్స్ ని యాడ్ అవడం వల్ల వీళ్ళ ఎబిటా పర్ టన్ కూడా ఇంప్రూవ్ కావచ్చు. కరెంట్లీ వీళ్ళ టోటల్ బిజినెస్ వాల్యూమ్ లో ఎక్స్పోర్ట్స్ సుమారు 12% ఎగ్మౌట్ అవుతున్నాయి. ఓవర్ టైం ఈ షేర్ ని దాదాపు 25% పెంచాలని విద్యా వైర్స్ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం తమ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ టీమ్ ని ఎక్స్పాండ్ చేసింది అండ్ గ్లోబల్ మార్కెట్ లో న్యూ కస్టమర్ కి రీచ్ అవుతుంది. ఇక కంపెనీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే
FY26 లో విద్యా వైర్స్ చాలా స్ట్రాంగ్ గ్రోత్ ని డెలివరీ చేసింది. వీళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 24.2% ఇంక్రీజ్ అయ్యి 18.4 బిలియన్ కి చేరింది. ఎబిటా పెరిగి 857.8 మిలియన్ కి చేరగా నెట్ ప్రాఫిట్ 576.1 మిలియన్ దగ్గర నిలిచిందండి. ఓవరాల్ గా చెప్పాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ యొక్క ఎక్స్పాన్షన్స్ అండ్ స్పెషలైజ్డ్ ప్రొడక్ట్స్ యాడ్ అవటం అనేవి మనం ట్రాక్ చేయాల్సిన కీ ఏరియాస్. రాబోయే సంవత్సరాల్లో ALCU ఇండస్ట్రీస్ యొక్క స్కేల్ అప్ అండ్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ నుండి వచ్చే హయ్యర్ కాంట్రిబ్యూషన్ ఈ కంపెనీ యొక్క గ్రోత్ ని డిసైడ్ చేయగలరు. కరెంట్ మార్కెట్ లో స్టాక్ 95 రూపీస్ 50 పైసా అరౌండ్ ట్రేడ్ అవుతుందండి. 52 వీక్స్ అండి స్టాక్ 18.7% కరెక్షన్ జరిగింది. ఫ్రెండ్స్ ఫైనల్ గా సమ్మరీగా చెప్పుకోవాలనుకుంటే ఈ 4 కంపెనీలు గ్రోత్ ప్లాన్స్ వినడానికి చాలా బాగున్నాయి. NMDC తన కెపాసిటీని ఎక్స్పాన్షన్ చేస్తుంటే సుజలాన్ అండ్ ఐనాక్స్ విండ్ కంపెనీలు రెన్యూబుల్ ఎనర్జీలో దూసుకుపోతున్నాయి. ఇక విద్యా వైర్స్ ఏకంగా తన మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్ ని డబుల్ చేసుకుంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, కేవలం ప్లాన్స్ అనౌన్స్మెంట్ చేస్తే సరిపోదు, వాటి పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ చాలా ముఖ్యం. కాబట్టి వాటి యొక్క లో షేర్ ప్రైస్ చూసి టెంప్ట్ అవ్వకుండా ఆయా కంపెనీల యొక్క ప్రాజెక్ట్ ప్రోగ్రెస్, కెపాసిటీ యూటిలైజేషన్ అండ్ మార్జిన్స్ ఎలా ఉన్నాయో క్లోజ్ గా ట్రాక్ చేయండి. ఫ్రెండ్స్ ఇలాంటి డీప్ అనాలిసిస్ అండ్ వాల్యుబుల్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే కింద బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు ఏ మాత్రం 1% అని హెల్ప్ అయితే ఒక లైక్ వేసుకొని మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.